నేను కాల్ చేస్తే బిజీ బిజీ వచ్చింది. ఓ సదా, ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. నేనేం చేశాను? నేను బాగానే ఉంటున్నానుగా. జీతానికి మీ దగ్గర పనిచేసేదాన్ని అలానే ఉంటున్నానే. జాబ్ జాబ్ అని చెప్పి వెళ్ళి ఆడెవడితో తిరుగుతున్నావంట. అది కూడా ఆడెవడో వచ్చి చెప్తే గానీ తెలియలేదా మాకు? ఇప్పుడు మన ఇల్లు గడవాలంటే మళ్ళీ ఎవరో ఒకరు పనికి వెళ్ళాలండి. అవసరా 2 రోజులు బట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తనకి ఏమైందో. పని అడగాలని చెప్పాం కదా, వచ్చింది, వెళ్ళి కిచెన్ చూపించు. రేయ్, మీ దగ్గర ఉంచు పదా. చాలా రోజులు అయిందిరా ఈ పార్క్కి వచ్చి. గ్యాప్ వచ్చేసింది ఈ మధ్య. మళ్ళీ ఇన్ని రోజులకు కుదిరింది ఈ పార్కుకి రావడానికి. ఏరా డల్గా ఉన్నావు? రేయ్ రేయ్, ఏ అక్కడే ఆగిపోయావు? రా. రేయ్, నువ్వు ఆఫీస్కి ఎందుకు రావట్లేదని మేనేజర్ నన్ను తిడుతున్నాడు రా. టీమ్మేట్స్ కూడా అడుగుతున్నారు వాడు ఏం చేస్తున్నాడు, అసలు ఎందుకు ఆఫీస్కి రావట్లేదని. హాయ్. రేయ్ రేయ్, నేను ఇంత సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే పిచ్చోడ్లా నీలో నువ్వే నవ్వుకుంటావేంట్రా? ఏమైందిరా నీకు? చిచి, వీటితో ఏం మాట్లాడినా ఉపయోగం లేనట్టుగా ఉంది. హలో. ఆనంద్, ఏంటి 4 రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదు? కొంచెం ఒంట్లో బాగలేదు సార్. ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగాలేకపోతే ముందే చెప్పాలి కదబ్బా. ఇప్పుడు చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు కాదు, ముందే ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా. సార్ కొంచెం మూడేం బాగాలేదు, తర్వాత కాల్ చేస్తాను. హలో హలో ఆనంద్, రోజు ఈ పార్క్కి ఎందుకు తీసుకొస్తున్నావురా?
సరే కూర్చుందాం రా. రేయ్ రేయ్, ఇంకెన్నాళ్ళు ఇలా రోడ్డు మీద పడి వెతుకుతావురా? అయినా హైదరాబాద్ ఏమన్నా మీ ఊరు అనుకున్నావురా? చిన్నగా ఉండడానికి ఇంత పెద్ద సిటీలో ఎక్కడైనా వెతుకుతావు? అయినా నాకు తెలియక అడుగుతాను, తప్పిపోయిన వాళ్ళని వెతకచ్చు కానీ తప్పించుకు తిరిగే వాళ్ళని ఎక్కడైనా వెతుకుతావురా? తను అలా తప్పించుకుని తిరిగే అమ్మాయి కాదురా. అవునా? మరి ఇప్పుడు తను చేస్తున్న పని ఏంటి? తప్పించుకొనే కదా తిరుగుతోంది. మోసం చేసే ఉద్దేశం లేకపోతే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటుంది? ఫోన్ పోయిందేమోరా. అలా ఎందుకు అనుకోవడం? సిమ్ మార్చేసింది అనుకోవచ్చు కదా. ఏమోరా, తను మోసం చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నమ్మకు. కొద్ది రోజులకు ఉద్యోగం పోతుంది, ఆ తర్వాత వయసు కూడా అయిపోతుంది, ఆ తర్వాత పెళ్ళి పెట్టకలు లేకుండా సింగిల్గా ఉండాల్సి వస్తుంది. ఏదో ఒక రోజు ఆ అమ్మాయి వాళ్ళ ఆయన పిల్లలతో సంతోషంగా నీకు కనిపిస్తుంది. అప్పుడు నీకు నా మాట గుర్తుకొస్తుంది. నువ్వు నీ వేషాలు. ఆనంద్ రే రారా వేంగా, టైం అవుతుంది. అయ్యో, ఆనంద్ అనుకున్నానే. నాకు తెలుసురా, నువ్వు అమ్మాయిని చాలా డీప్గా లవ్ చేసావని. అందుకే మర్చిపోలేకపోతున్నావు, ఇంతలా బాధపడుతున్నావు. ఈ రోజుల్లో అమ్మాయిలంతా ఇలాగే ఉన్నారా, అబ్బాయిలను మోసం చేయడం. నీకు తెలిసిందే కదరా, నా మాట విను. ఆ అమ్మాయిని మర్చిపో, కొంచెం బయటికి రారా జ్ఞాపకాల నుంచి. నిన్ను ఇలా చూడలేకపోతున్నాను రా, అందుకే. సరే, నువ్వు రూమ్కి వెళ్ళి నేను పార్క్కి వెళ్తా. సరేరా. బేబీ, హ్మ్? జీతం ఇస్తున్నా కదా అని చెప్పి నీతో హార్ష్గా బిహేవ్ చేస్తే నన్ను వదిలి వెళ్ళిపోతావా? అంటే అంటే ఇప్పుడు ఒక జాబ్ చేస్తాను కదా, ఒక జాబ్ నచ్చకపోతే వేరే జాబ్కి వెళ్ళిపోతాం కదా. అలా నేను ఎప్పుడైనా హార్ష్గా బిహేవ్ చేస్తే నన్ను వదిలి వెళ్ళిపోతావా? నువ్వు నేను పని చేస్తున్నానని జీతం ఇస్తున్నావేమో, కానీ నేను మాత్రం నువ్వు జీతం ఇస్తున్నావు అని పని చేయట్లేదు. మనసుకు నచ్చని చోట పని చేయగలమేమో, కానీ స్నేహం చేయలేం కదా. అంటే నన్ను వదిలి వెళ్ళావుగా. హలో, ఫోన్ చేయట్లేదు. కొంచెం ఆఫీసులో వర్క్ వల్ల చేయడం లేదు నాన్న. మరీ ఆఫీస్లో అంత పని అయిపోతే కష్టపడి చేయక్కర్లేదురా. అది కదా నాన్న, కొంచెం. సర్లే, ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేయరా, అమ్మ నీతో మాట్లాడుతుందంట. సరే నాన్న.
మీరేంటండి ఇక్కడ? అది ఇంటికి వెళ్దామని ఆటో కోసం చూస్తున్నా బాబు. ఒక్క ఆటో కూడా దొరకటం లేదు. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? కూకట్పల్లి బాబు. సరే రండి, నేను డ్రాప్ చేస్తాను. అయ్యయ్యో వద్దు బాబు, నేనే ఏదో ఒకటి చూసుకొని వెళ్ళిపోతాలే. మీకెందుకు శ్రమ, వద్దు. శ్రమ ఏం లేదండి, పదండి డ్రాప్ చేస్తా. కూర్చున్నారా? చాలా థ్యాంక్స్ బాబు. సరే. అతనెవరు లక్ష్మి? అది వాళ్ళింట్లోనే కదండి నేను పనిచేస్తుంది. రావడానికి ఏ ఆటో దొరకకపోతే ఆ అబ్బాయి అండి డ్రాప్ చేశాడు. ఆహా, అలాగా. ఇంతకీ వంట ఏం చేయమంటారు? ఏంటి పొద్దున్నుంచి వేరే టెన్షన్లో ఉన్నా, బుర్ర హీట్ ఎక్కింది, టీ తాగి వెళ్దామా? అయ్యో పర్లేదు బాబు. తీసుకోండి. అయ్యో నాకెందుకు బాబు? పర్లేదు. హా, ఏంటి మీరు అంత దూరం నుంచి వచ్చి ఎక్కడెందుకు పని చేస్తున్నారు? దగ్గరలో ఎక్కడైనా పని చేసుకోవచ్చు కదా. హా. తెలిసిన ఏరియాలో అయితే పరువు పోతుందని బాబు. మీకు పిల్లలు ఉన్నారా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళు ఏం చేస్తుంటారు? మా పరువు తీస్తుంటారు బాబు. ఏమైందండి?
మీరు ఇందాక చెప్పారు కదండి, బతకడం కోసమే అంత దూరం వచ్చి పనిచేస్తున్నానని. ఆ, అంటే మీకు అభ్యంతరం లేకపోతే ప్రతి నెల ఆ డబ్బు నేను ఇవ్వచ్చా అండి? చచా వద్దు బాబు. నువ్వేదో మా ఇంట్లో అబ్బాయిలా అనిపించి మా కష్టమేదో చెప్పుకున్నాలే తప్ప మిమ్మల్ని తీర్చమని కాదు. మీరే అన్నారు కదండి ఇప్పుడు, మీ ఇంట్లో అబ్బాయిలా అనిపించానండి. మీ ఇంట్లో అబ్బాయి ఇస్తున్నాడని చెప్పి తీసుకోవచ్చు కదా. ఆ, ఆ, వద్దు. వద్దు బాబు, అలా తీసుకోవడం పద్ధతి కాదు. ఉమ్, పోనీ నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పనా? ఆ, ఆ, ఏంటి బాబు? నిజంగా నన్ను మీ ఇంట్లో వాడిని చేసుకోవచ్చు కదండి. ఆ, ఆ, అర్థం కాలేదు బాబు. నాకు మీ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారా? ఆ, ఆ, ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? నెలకి 80,000 జీతం, ఊర్లో 20 ఎకరాల పొలం, మందు సిగరెట్ అలవాటు ఏం లేదండి. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చక్కగా చూసుకుంటానండి. ఒట్టేసి చెప్తున్నాను. ఇంతకన్నా ఇంకేమైనా కావాలండి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి? ఆ, నువ్వేదో ఆవేశంలో ఉండి మా మీద జాలిపడి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నావు కానీ మా అమ్మాయిని సరిగ్గా చూడరు కూడా చూడలేదు నువ్వు. పిల్లంటే 1,00,000 ఉంటాయి కదా బాబు, ఇలా కాదు కదా. అమ్మాయిని యాక్సెప్ట్ చేయాల్సింది అందం చూసి కాదండి, పెంపకం చూసి. మీ పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. ప్లీజ్ అండి, ఒప్పుకోండి. అప్పట్లో నేను తిరిగింది నీతో అని మా ఇంట్లో తెలిసిపోతే ఏం చేస్తావు? అమ్మో, అది తెలిసేలోకి మరి పెళ్ళి అయిపోవాలి. ఒకవేళ ముందే తెలిసిపోతే? కొంచెం పక్కకు రా. అమ్మో, ఈసారి కంటే ఏదో ఒప్పించేశాను. మళ్ళీ మీ అమ్మ నన్ను ఒప్పించడం నా వల్ల కాదు. ఏలే, ఒప్పిస్తా కదా. సర్లే. ఇంకొద్దిసేపు ఇక్కడే ఉన్నాను అనుకో, మళ్ళీ పాతోడితోనే తిరుగుతున్నా అనుకుని ఇంట్లో ఉంచేస్తారు. మళ్ళీ కలుసు, బాయ్. ఉండొచ్చుగా. లింగిడి జింగిడి జింగి భయ్యా, పార్క్ గేట్ ఎప్పుడు తీస్తారంటారు? లంచ్ చేద్దామని. చూడడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఉన్నావు, పార్కులో తినాల్సిన కర్మేంటి భయ్యా? శుభ్రంగా ఆఫీస్లో తినొచ్చు కదా. నేను చూడడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఉంటా, కానీ సాఫ్ట్వేర్ కాదు. నాకు అర్థం కలదు భయ్యా. అదో పెద్ద కథలే, చెప్పలేను. క్లారిటీ చెప్పయ్యా. అది అన్ఎంప్లాయిడ్ హస్బెండ్ అని 2 సీజన్లు ఉంటాయి. అది నా వల్ల కాదు. కింద ఛానల్లో లింకులు ఉంటాయి, కావాలంటే ఓపెన్ చేసి చూసుకోండి. ఓహో, మరి మీరు? శాలరీలు ఎవరిని భయ్యా? అర్థం కాలేదే. అర్థం కాలేదా? ఇదే ఛానల్లో లింకులు ఉంటాయి, కావాలంటే ఓపెన్ చేసి చూసుకో. ఓ సర్లే, ఖాళీగా ఉన్నప్పుడు మోయిని ఆంటీతో కలిసి చూస్తాను. బాయ్. టింగి Bye, టింగి bye. టింగి. ఎక్కడికి చెప్పకుండా వెళ్తున్నారు? పార్క్ అని చెప్పాను కదా. ఓహో అవునా, నేను కూడా వస్తాను భయ్యా, చాలా స్ట్రెస్గా ఉంది. సరేరా. భయ్యా భయ్యా, మీరు మ్యారీడ్ కదా? యా.